అవమానాలు అవహేళనలు భరించి కేసీఆర్ తెలంగాణను తీసుకువస్తే అనరాని మాటలు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా శిక్షించినా తప్పులేదన్నారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి బేసిన్లు బేసిక్స్ అంటే తెలియదని ఎద్దేవా చేశారు. కూల్చివేతలు ఎగవేతలు తప్ప ఇంకేం తెలుసని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెక్ డ్యాంలను పటాకులు పేల్చినట్లు పేలుస్తున్నారని విమర్శలు గుప్పించారు. సభానాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఇవాళ పెద్దలు చెప్పే ఒక మాట గుర్తొస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్తారు. వినాశకాలం వచ్చినప్పుడు అల్పులు ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వ్యవహారం చేస్తారు అనే మాట స్పష్టంగా కనబడతా ఉంది. తన ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణకు ఊపిరిపోసిన నాయకుడు ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారు. తాను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ బతుకును కోరిన త్యాగధనుడు కేసీఆర్ గారు. అధికార మతంతో మిడిసిపడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నారు. పదే పదే సావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతు బంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఉరితీయాలి అని మాట్లాడుతున్నారు. ఆ మాటకొస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరితీయాలి? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్ట మాత్రులు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు. నిజంగా ఇవాళ ఆ అంగుష్ట మాత్రుడు అనే పదానికి అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ 2 ఏళ్లలో? పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు మనం ఎన్నో చూసాము చరిత్రలో. కానీ ఇంత చెత్త ప్రభుత్వం, చెక్ డ్యాంలను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరైనా నిర్మాణాలు చేస్తారు, మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు. పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు పేలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చివరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ ఐఐటికి IIITకి అంతరమే తెలియదు నీకు. నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి. నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్న చెప్తున్నాడు ఆయన తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడంట. నువ్వు తీసిన ప్రాణాలు చాలు. ఇప్పటికే 836 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నీ వాగుడు, నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నీలాంటి వ్యక్తుల వికృతమైన మాటలతో కేసీఆర్ గారి స్థాయిని మీరు తగ్గించలేరు. మీరు ఎవరేమనుకున్నా సరే, నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమనుకున్నా సరే నువ్వు తగ్గించ